అధ్యక్ష, మాకు కోచ్ ఫ్యాక్టరీ చాలా ఏళ్ల తర్వాత మేము మా యొక్క ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి వరంగల్ జిల్లాది రావటం జరిగింది అధ్యక్ష. మరి రాకరాక ఉద్యోగాలు అభివృద్ధికి తోడ్పాటైనటువంటి వచ్చిన కోచ్ ఫ్యాక్టరీలో లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఎందుకంటే పోరాటం చేసి తీసుకొచ్చి దాని గురించి ఎన్నో ఉద్యమాలు చేసే అధ్యక్ష ఆ కోచ్ ఫ్యాక్టరీని మొట్టమొదట ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు పొన్నా లక్ష్మయ్య గారు 21 కోట్ల రూపాయలు ఇచ్చి 53 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్ష. దాని తర్వాత విభజన చట్టంలో కూడా పొందుపరిచి దాన్ని చావు బతుకులు ఉన్నదానికి జీవం పోసినటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఆ రోజులలో. కానీ ఈ రోజులలో వచ్చి వారొచ్చి వీరొచ్చి మేమేదో చేసినామని చెప్పుకునేది చంకలు కొట్టుకుంటున్న సమయంలో అధ్యక్ష, ఉద్యోగాలు మాత్రం వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటయ్యే విధంగా, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఉద్యోగాలలో ఇంతకుముందు చెప్పినట్టు కానిస్టేబుల్ ఉద్యోగాలలో కూడా వరంగల్ జిల్లాకే అన్యాయం జరిగింది అధ్యక్ష. 40% ఇవ్వాల్సిన జోన్ దాంట్లో కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం, మరి అన్నిట్లలో వెనుకపడిపోయి ఒక 20 ఏళ్ళు వరంగల్ జిల్లా వెనుకకు పోయింది అధ్యక్ష. కాబట్టి మాకు దయచేసి ఈ ఉద్యోగాలలో అందరూ కూడా సహకరించి సభ్యులందరూ ఒక తీర్మానం చేసి మా వరంగల్ జిల్లాకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానంలో సహకరించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష ప్రకాష్ గౌడ్ గారు అధ్యక్ష, చాలా రోజుంది అడగాలని ఆలోచన వచ్చింది అధ్యక్ష. మొన్న మొత్తం ఈ రిజర్వేషన్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అన్ని హైదరాబాద్లో కలిసిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేయడం అయింది అధ్యక్ష. ఒక సబర్బాదు, ఒక హైదరాబాదు, ఒక ఫ్రీ స్టేట్ సిటీ. ఒక్క కాన్స్టిట్యున్సీ 3 కమిషన్లు ఉంటారా సార్? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు, కమ్సే కమ్ లోకల్ ఎమ్మెల్యేని అడగాలి కదా సార్. 3 కమిషనర్లు. రేపు ఏదైనా అయిందంటే ఒక పిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు, ఈపీఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు. ఈ ఇబ్బందులు ఉంటాయి అధ్యక్ష. మేము ఏమంటామంటే ఎక్కడైనా కొద్దిగా పెట్టండి, దీన్ని 3 తీసేసి అయ్యింది అనేది కాదు. ఇది రాజ్యాంగం రాసుకునే రాతలు ఏం కావు. మనం ముఖ్యంగా మమ్మల్ని హైదరాబాద్కి తీసేయండి సార్. హైదరాబాద్లో ఉన్న రోజు మేము ఇంతకుముందు గతంలో కూడా 20 ఏళ్ళు హైదరాబాద్ నుండి ఎప్పుడు మేము డెవలప్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మాకు హైదరాబాద్ కూడా ఫ్యూచర్ సిటీలోనే పెట్టండి, సైబరాబాద్లోనే పెట్టండి. ముందు ఇప్పుడు సైబరాబాద్లోనే బాగుండే అధ్యక్ష మాకు. అందుకని దయచేసి అధ్యక్ష ఏదైనా చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఏం కొడతారు, ప్రభుత్వాలు మారుతుంటే ప్రజలు మారుతారని ఆలోచన చేస్తారు. కానీ ప్రజలకు చెప్పకుండా మనం చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలామంది నన్ను అడుగుతున్న నేను సమాధానం చెప్పలేకపోతున్నా. మా శ్రీధరబాబు గారు కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి అధ్యక్ష, హనుమాన్ నగర్ అని మా దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఒకటి హనుమాన్ నగర్ చాలా రోజు అంది కూడా గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్తో మాట్లాడితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ మనం ఇవ్వలేము, ఏమన్నా వాళ్ళకి ఇల్లు చూపెట్టి ఇద్దామని చెప్తే మొన్న కూడా నేను శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోయిన అధ్యక్ష. శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోతే సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన అధ్యక్ష. మొన్ననే మా సబితక్క కూడా అడిగి పోవడం జరిగింది. పోయి పట్టాలు ఇప్పిస్తే కేటీఆర్తోనని చెప్పింది అక్క. 15 సంవత్సరాలు మా అక్క ఉండే అప్పుడు ఇప్పించండి అయ్యిపోయాడు. కానీ మొన్న పోయి చెప్పించినాక కేటీఆర్తో ఇప్పిస్తాను సంతోషమే, ఇప్పించిన సంతోషం. అప్పుడే ఇప్పించండి మరి ఇంతవరకు రాకపోతుండే. ఇప్పుడు ఆ ఇల్లు కూడా న్యాయం చేసి అది కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ మంత్రి గారు. అధ్యక్ష నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ల మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి. అవి ఎంతో డేంజర్గా ఉండి అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నారు కనుక నేను గతంలో కూడా విన్నవించాను అధ్యక్ష. తక్షణమే ఆ షిఫ్టింగ్కిను కొత్త లైన్స్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు
ఏర్పాటైనప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కొత్త వాళ్ళని నియమించలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ పనుల కూలీలకి అటెండెన్స్ వేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాకు ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష తాళ్లపేంట రెవెన్యూ పరిధిలో. గతంలో అది సర్వే నంబర్లు 365 వరకు ఉండాల్సింది పోగా వాళ్ళు ఎక్కువగా తప్పు చేసేసి మిగతావన్నీ కూడా 625 సర్వే నంబర్ల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అలా సుమారుగా తాళ్లపేంట, గంగదేవిపాడు, మరి పెనుబల్లి మండలంలో ఇంకా కొన్ని విలేజెస్ కలిపి సుమారుగా 2000 ఎకరాల దాకా ఈరోజు పాస్బుక్లు జారీ అవ్వలేదు కనుక వారికి ఎంజాయ్మెంట్ సర్వే చేపించి వారికి కొత్త పాస్బుక్లు జారీ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా అర్హులవుతారని మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి రెవెన్యూ విలేజ్ని సర్వే చేసే దాంట్లో భాగంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వీరి మిగిలిన విషయాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 22 నిషేధ జాబితా ఇండ్లు ఇళ్ల స్థలాల సమస్య గురించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాలు సంబంధించినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. కాలక్రమేణా అక్కడ వాళ్ళు ఇండ్లు కూడా కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ మధ్య కాలంలోనే మనకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం గౌరవ హైకోర్టు సర్వే చేసి ఆ భూములను నిషేధ జాబితాలు చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ యాక్టు 1908 ప్రకారం ఆ భూములను కూడా నిషేధ జాబితా పెట్టడం వల్ల 22,000 చేర్చడం వల్ల ఒక్క మా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష 49,650 ఇండ్లు అధ్యక్ష. దాన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ వచ్చాక నిషేధ జాబితా పెట్టినాయి. ఆ ఇండ్లు కూలుస్తారని చెప్పి మా యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్యంగా ఆలేరు భువనగిరి అధ్యక్ష రోజు బీజేపీ బీఆర్ఎస్ ధర్నాలు చేస్తున్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇండ్లు కూడా ఇందిరా మిల్లు మనం ఇచ్చినే, మరి ఎందుకు అవి గతం నుంచి కూడా 40-50 ఏళ్ళ సంవత్సరం లేదు ఇప్పుడు 22,000 ఎందుకు పెట్టిరు? చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష, ధర్నాలు చేస్తున్నారు, రోజు మా ఇంట్ల ముందుకు వస్తారు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారు ఆ 22,000 తొలగించి అక్కడ కలెక్టర్లు ఆదేశించి ఎవరైతే గత 50 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నారో ఆ స్థలాలను వాటిని రెగ్యులైజ్ చేయాలి. దాని మీద చాలా మంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు అధ్యక్ష. దయచేసి మా గౌరవ మంత్రులు కాబట్టి ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చి అక్కడ కలెక్టర్ ద్వారా వాళ్ళ నిషేధ 22,000 పెట్టి దాన్ని తొలగించాల్సిందిగా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే ఆలేరు నియోజకవర్గం భువనగిరి జిల్లాకు సంబంధించిన అంశంలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే అసైన్డ్ భూములు ఇచ్చిన దాంట్లో కొన్ని దశాబ్దాలుగా ఆ అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. అది ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 38-39 వేలు అన్నమాట నిజం, కొంచెం అటుగా. అదే రకంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్ భూముల్లో హ్యాబిటేషన్స్ అంటే కొత్తగా ఇళ్లు కట్టుకొని కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారు అధ్యక్ష. ఇది ఒక ఆలేరు నియోజకవర్గంలో ఇది ఇమీడియట్లీగా గౌరవ సభ్యులు ఇక్కడ రేజ్ చేశారు. తమరు నియోజకవర్గంలో ఉన్నది, ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు అనేక మంది నియోజకవర్గాల్లో ఈ సమస్య తలెత్తుతున్న మాట వాస్తవం. ఆనాడు అసైన్డ్ భూమి ఇచ్చింది పేదవాళ్ళకి, గిరిజనులకో, దళితులకో, మైనారిటీలకో, బీసీలకో ఆ భూములు పేదవాళ్ళకి ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. పట్టాలు వారి పేరుతోనే ఉన్నాయి. కానీ నివాస యోగ్యమైన అటువంటి భూముల్లో వారు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న సందర్భాలు అనేక ప్రాంతాల్లో ఉన్నమాట వాస్తవం. ఇది అనేక పర్యాయాలు అనేక సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. తప్పకుండా ఈ రాబోయే 1-2 రోజుల్లోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ఈ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రకమైన నిర్ణయాల్లో తీసుకున్నారో
ముఖ్యంగా హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతంలో అసైన్డ్ ల్యాండ్లో హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఇళ్లు కట్టుకొని ఉన్నారో ఆ ఇల్లు కట్టుకొని ఉన్న వాటికి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తున్న అధ్యక్ష. ఆ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్ట్ తెప్పించి కేబినెట్ లో డిస్కషన్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా దాని మీద కూడా డిబేట్ పెట్టి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుద్దని గౌరవ సభ్యులకి అందరికీ తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీ 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 మొహమ్మద్ మోబిన్. शुक्रिया स्पीकर साहब। हल्का असम्बली बहादुरपुरे के अंदर जो रोड वाइंडिंग का काम चल रहा है सर, जो इंजन बोली से लेकर वट्टापल्ली नाइस होटल तक जो बिल्कुल सुस्त रफ्तार से काम चल रहा है और कई मर्तबा इसी असम्बली के अंदर 2 बार बोलने के बावजूद भी काम बिल्कुल सुस्त रफ्तार से चल रहा है। और साथ ही साथ जो जू पार्क से लेकर आरामगढ़ चौरस्ते तक जो रोड वाइंडिंग का काम चल रहा है और वहाँ पर फ्लाईओवर का काम भी मुकम्मल हो चुका है। और साथ ही साथ एक 15 प्रॉपर्टीज़ है, उसको हटाने के लिए हम कई बार कमिश्नर साहब से नुमाइंदगी करें, लेकिन वो 15 प्रॉपर्टीज़ को हटाया नहीं जा रहा है। और जो जिस तरीके से रोड वाइंडिंग के